హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రీతి జ్యూడు మిక్సీని ఆనియన్స్ కీరకాయ తురుము ఎలా కట్ చేస్తుందో చూపిస్తాను. ముందుగా స్విచ్ ఆన్ చేసుకొని ఇలా ఒకటిస్తారనమాట. దీనికి ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా మనకి ఏది కావాలో అది దీనికి పెట్టుకునేసి దీనికి ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసేసుకున్నాక ఇంకోటి కూడా కావాలంటే ఇలా మనకి ఏది కావాలో అవి ఇట్లా ఒక్కొక్కటిగా తురుముకు కావాల్సిన తురుములు ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ ఇస్తారనమాట. ఇలాగా దీన్ని వాటికి సెట్ చేసుకోవటం. ఇలా ప్లేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లా నాకు వచ్చి 2 ప్లేట్లు ఇచ్చారు. అదొకటి ఇదొకటి ఇచ్చారనమాట. సన్నంగా కట్ చేసుకునే దానికి కూడా ముక్కలు అన్నీ ఇస్తారనమాట. చిన్న కట్ చేసిన చిన్న పీసెస్ అట్లాంటివి కూడా దీంట్లో జరుగుతూ ఉంటాయన్నమాట. ఉన్నాయి అన్నీ కూడా. అన్నీ చూపించేంత టైం నాకు లేదు. దానివల్ల నేను ఈరోజు ఈ ప్రాసెస్ చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ వరకు చూపిస్తున్నాను. చూడండి, ఇలాగ ఉన్నప్పుడు మిక్సీ ఇలా ఆన్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకునేవి దీంట్లో ఇలా వేసుకోవాలి. 1 కానీ 2 కానీ ఇలా వేసేసుకొని, అంటే వీడియోకి నాకు చెయ్యి అందుబాటు రావటం లేదు. దానివల్ల మీకు అది మిక్సీ వేసే విధానం చూపించలేకుండా ఉన్నాను. కానీ ట్రై చేస్తాను, ఎలా వస్తుందో తెలియదు. చూడండి ఎలా వస్తుందో. అలాగా ఇవన్నీ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా తీసేసుకొని ఇది ఇలా ఉంటుంది. ఇది ఇలా వచ్చేస్తే నాకు ఇలా కావాలని ఇలా చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు తురిమేది కూడా ఎలాగనో చూపిస్తాను. ఇలాగా మళ్ళీ తురిమే ప్లేట్ కూడా సెట్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా క్లియర్గా అంటే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే మీకు తీసుకోవాలనుకున్న వాళ్ళకి బాగుందని చెప్పేదానికి చూపిస్తున్నాను. ఇలాగా పెట్టేసుకొని ఇప్పుడు తురుము మాత్రం మనం సెట్ చేసేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కీరకాయని ఇలా చెక్కు తీసుకొని రెడీగా పెట్టేసుకొని దీంట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా తీసేసుకొని ఇలాగా మూత కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చి చూడండి ఇలా వచ్చింది. తురుము చూపిస్తాను. బాగా వచ్చింది కదా. నాకైతే బాగా యూజ్ అయింది మిక్సీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని కూరగాయ ముక్కలు కానీ క్యారెట్ కానీ మనకి ఏదైనా సరే వెజిటేబుల్స్ ఏవైనా బాగా నీట్గా కట్ చేసి ఇస్తుంది. ఓకే.